2016 గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. 2015లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తర్వాత 2016లో 1032కి పోస్టులను పెంచుతూ మరో అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎగ్జామ్ నిర్వహించి 2019లో సెలక్షన్ లిస్ట్‌ను ఇచ్చింది. అయితే ప్రశ్నాపత్రం బుక్లెట్ నంబర్‌కు, ఓఎంఆర్ షీట్లకు పొంతన లేదని, గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్లు ట్యాంపరింగ్‌కి గురయ్యాయంటూ పిటిషన్ దాఖలైంది. దీంతో 2016 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి మార్చి 2017లో నివేదిక ఇచ్చింది. ప్రశ్నాపత్రం బుక్లెట్ నంబర్‌ను, ఓఎంఆర్ నంబరు ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్లే ఈ గందరగోళం వచ్చిందని నివేదికలో స్పష్టం చేసింది. పార్ట్ ఏలోని క్యాండిడేట్ వ్యక్తిగత వివరాలలో చిన్న పొరపాట్లుంటే మన్నించవచ్చు. కానీ పార్ట్ బిలోని 150 ప్రశ్నల జవాబులకు వైట్నర్ వాడినట్లయితే వాటిని మూల్యాంకనం చేయవద్దని సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. ఈ వ్యవహారంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జ్ మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులిచ్చారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించగా సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ వాటి ప్రకారం మూల్యాంకనం చేపట్టాలని 2019 జూన్ 6న తీర్పు ఇచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ముసుగులో ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పుకి విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు తాజాగా 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. కోర్టు నుండి అధికారిక తీర్పు కాపీ అందిన తర్వాత టీజీపీఎస్సీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోనుందో వేచి చూద్దాం.